పట్నంలో నడిచి ఆర్టీసీ బస్సుల ఛార్జీలను పెంచుండన్న ముచ్చట తెలిసి దినా బస్సులలో తిరిగేటోళ్ళు ఏమనుకుంటున్నారో అరుచుకుందామని మా చెల్లె శకుంతల మైక్ పట్టుకొని బయలుదేరింది. మరిగా ప్రయాణికులను ఏమరుచుకుంటాంది, వాళ్ళు ఏం చెప్పిండ్రో చూద్దాం పాండ్రి. అన్న బస్ ఛార్జీలు పెంచారు కదా సర్కారోళ్ళు, దాని మీద మీరు ఏమనుకుంటారు? సామాన్య ప్రజల మీద అధిక భారం పంపించడానికి ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫ్రీ బస్ అని పండుగ పూట సామాన్య ప్రజలు ఊరికి వెళ్తా అంటే ఇబ్బందులు పాలవుతున్నామ్మా. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్రీ బస్ ఇవ్వకుండా అందరికీ మంచిగా ఉంటే మంచిగుండు, కానీ ఫ్రీ బస్ అని చేయబట్టి మొగోళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉంది. ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా ఏ ఊరి మారుమూల పల్లెకి వెళ్ళినా కూడా అందరూ ఆడవాళ్ళే ఉంటారు బస్సులో, కానీ మొగోళ్ళు అయితే 10 మంది కూడా కనబడతలేరు. కార్లనో లేకపోతే బండ్లనో వెహికల్స్ మీద వెళ్ళిపోతున్నారు. కానీ ఈ బస్ ఛార్జీలు పెంచడం వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నది. ఈ ప్రభుత్వం ఇట్లా పెంచడం సరికాదు. దానివల్ల సామాన్య ప్రజాప్రధానికానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు సర్కార్కు? లేడీస్కు ఓన్లీ వాళ్ళకే ఉచితంగా పెట్టి ఈ జెంట్స్కు మాత్రం ఇబ్బంది పెట్టడం సరికాదని నేను అనుకుంటున్నాను. ఎటు పోతారన్న? నేను శంకర్పల్లి వెళ్తాను, డైలీ అప్ అండ్ డౌన్ చేస్తాడు. శంకర్పల్లి నుంచి ట్యాంక్ బండ్ లెబెట్టి దాకా వస్తా. నాకు బస్సెస్లో హ్యాండిక్యాప్ సీట్ అనమాట, నేను హ్యాండిక్యాప్ పర్సన్. ఆ సీట్లు కూడా వాళ్ళు మొత్తం కబ్జా చేసి పడేస్తారు. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ బస్ ఛార్జీలు కూడా పెంచుతారు అంట. అది మాకు ఆర్డినరీలు వస్తలేవు. ఆ పాత తీసుకున్నట్టు కానీ అన్ని మెట్రోలో వేసిండు, డీలక్స్లో వేసారు. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మీకు ఫ్రీ బస్ అయినా కాన్సల్ బస్సులలో సీట్లు దొరుకుతలేవా? దొరుకుతలేవు. వాళ్ళు కూర్చుంటారు, ఏమున్నది మళ్ళీ రుబాబు మాట్లాడుతారు. వాళ్ళు మాకు చాలా ఘోరంగా మాట్లాడుతారు. ఏంటి ఉన్నది పాత చూపిస్తా కానీ కూడా నమ్మతలేరు వాళ్ళు, అంత ఘోరంగా ఉన్నది. కానీ ఫ్రీ బస్ వేస్ట్గా అయిపోయింది, మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మరి ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు సర్కార్కు? ఇప్పుడు ఏంటంటే జర కొద్దిగా చూసి మాకు కొద్దిగా మగవాళ్ళకు జర అనుకున్నట్టు చేయాలి. ఛార్జీలు కూడా కొద్దిగా చూసి చేయాలి. మరీ ఎక్కువ పెంచితే కూడా మాకు వచ్చే జీతాలు కొద్దిగా ఈ బస్సు పాసులకు వీటికే పోతున్నాయి మాకు. అంకుల్, ఇప్పుడు మొగోళ్ళకు బస్ ఛార్జీలు పెంచారు కదా, మన తెలంగాణలో హైదరాబాద్లో మొగోళ్ళకు బస్ ఛార్జీలు పెంచారు. మరి దాని మీద మీరు సర్కార్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఏం పెంచినా కానీ మొగోళ్ళకి అందరికీ చాలా బాధ ఉన్నది మేడం. ఎవరు సీట్లు దొరుకుతలేవు బస్సులు ఎక్కితే. ముసలోళ్ళ కాడికి వెళ్ళి నిలబడి ఉంటారు, ఆడోళ్ళు ఎగబడుతున్నారు. మరి బస్సుల సౌలతులు మంచిగా ఉన్నాయా? బస్సులు సరిపోను పెట్టిల్లా సర్కారోళ్ళు? ఏం పెట్టినారు మేడం మొగోళ్ళకు? వెనుక సీట్లకు వెళ్ళి మా ఆడోళ్ళు ఎక్కుతారు. మొగోళ్ళకి సీట్లు దొరుకుతలేవు అంటే మీరు ఛార్జీలు పెట్టుకొని టికెట్లు తీసుకున్నా కానీ మీకు సీట్లు దొరుకుతలేవు. మరి ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్తాం మేడం, ఇక ఈ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఇదే బాధపడవచ్చు. ఇప్పుడు మరి ఛార్జీల గురించి ఏమంటారు? తగ్గితే బాగుంటుంది, పాత రేట్లు ఉంటేనే బాగుంటుంది మేడం. 60 సంవత్సరాల ఆళ్ళకు పెట్టేది ఉండే, ఆడోళ్ళకు పెట్టేది ఉండే, మొగోళ్ళకు పెట్టేది ఉండే. బస్ ఛార్జీలు పెంచారు కదా మన హైదరాబాద్లో, దాని గురించి మీరు ఏమంటారు అంకుల్? బయట జరిగింది కదమ్మా, ఛార్జెస్ పెరిగినా కొద్ది మా దగ్గర ఇటుకలు వస్తాయి, పేమెంట్స్ అంతే ఉంటాయి కదా, ఏం ఎక్కువ చేయరు కదా వాళ్ళు. చాలా కష్టంగా అవుతుంది. మొన్న ఎవరు 300 పెంచారు బస్ పాస్కి, మళ్ళీ ఇప్పుడు ఇది పెంచారు టికెట్ గురించి. ఏంది ఇష్టం వచ్చినట్టు పెంచడం ఏంది ఎంతవరకు? సరే, ఇప్పుడు మీరు ఎటు నుంచి ఎటు పోతున్నారు? నేను ఇప్పుడు లెబర్టరీ నుంచి బడంగపేటకి వెళ్ళాలి, 3 బస్సులు మార్చాలి. సీట్లు దొరుకుతున్నాయి మీకు బస్సులలో? అమ్మా సీట్ ఇవ్వరు, ఆ లేడీస్ కూర్చుంటే అసలు ఇవ్వరు, గొడవ పెట్టుకుంటారు, లేవమంటే లేవరు. చాలా బాధగా ఉంది. బస్సులు సరిపోను వస్తున్నాయా? సరిపోను ఉన్నాయా? ఫుల్ అసలు జెంట్స్కే ప్లస్ ఉండదు ఆడ. ఇంకా బస్సులు అయితే బాగుంటుంది అంటారా? మరి బస్సులు వేస్తే బాగుంటుంది, కొద్దిగా వాళ్ళకి సపరేట్గా పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. మరి ఇప్పుడు ఛార్జీలు పెరిగినాయి కదా, మరి భారం కాదా? భారమే అవుతుంది కదమ్మా, ఎట్లా భారం కాదు? మరి ఏం చెప్తారు సర్కార్కు? ఏం చెప్పాలమ్మా, వాళ్ళకేం చెప్పాలా, చెప్తే వింటారా? సర్కార్ ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది? జెంట్స్ గురించి కొద్దిగా ఇది చేయాలమ్మా. లేడీస్ మొత్తం లేడీస్ భారం అంతా జెంట్స్ మీద వేస్తున్నారు కదా భారం కదా. అక్కడ ఫ్రీ వేయడమేంది, మా మీద వేయడమేంది. ఇప్పుడు మీరు బస్సులో పోతారు కదా, సీట్లు దొరుకుతాయా? సీట్లు అయితే దొరికాయమ్మా, నిలబడి ఉండాలా, ఛార్జ్ పెట్టాలా, నిలబడి ఉండాలి మళ్ళీ మేము. మరి ఇప్పుడు ఎంత పెరిగినాయి ఛార్జీలు? ఎంత పెరిగినాయి కావచ్చు? ఇప్పుడు ఇంతకుముందు 30 రూపాయలు ఉంటాయి, ఇప్పుడు 50 రూపాయలు వచ్చి ఒక 2 స్టేజ్లకు. మళ్ళీ ఇప్పుడు పోవాలంటే 100 రూపాయలు అవుతుంది. అప్పుడు 35 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 100 రూపాయలు పెట్టుకొని పోవాలా. మరి ఇప్పుడు ఏం చెప్తారు సర్కార్కు? సర్కార్కి ఏం చెప్పాలమ్మా, సర్కార్కి బుద్ధి ఉంటేగా ఇది చేసేదాన్ని. వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? బస్సులు సరిపోను వస్తున్నాయా? అందరికి సరిపోతున్నాయా? లేమ్మా, వస్తలేవు. ఏదో గంటకు ఒకటి, అర్ధ గంటకు ఒకటి ఇట్లా వస్తూనే ఉన్నాయి బస్సులు. మరి ఇంకా బస్సులు పెంచాలంటారా? పెంచకుంటే ఎట్లా అమ్మా? ఇప్పుడు ఈ ఛార్జీలు అయితే పెంచారు కదా, బస్సులు కూడా పెంచితే బాగుంటుంది కదా. మరి ఇప్పుడు ఛార్జీలు పెంచారు కదా, మరి భారం కాదా? భారమే అమ్మా, ఏం చేస్తారు? ఈ ఆడోళ్ళ తీసుకొచ్చి ఆడోళ్ళ భారం కూడా మొగళ్ళ మీద చేస్తున్నారు. మరి ఏం చెప్తారు సర్కార్కి? ఏం చెప్తే మంచిగా ఉంటుంది? మీరు ఎట్లా చెప్తారు సర్కార్కి?
సర్కారు చెప్పేది ఏముందమ్మా, వాళ్ళకి తెలిసే ఉన్నది అంత. బీద వాళ్ళు ఎట్లా పోతారు ఎట్లా వస్తారు వాళ్ళకి తెలియదా? మరి ఛార్జీలు తగ్గితే మంచిదా లేకపోతే ఇంకా పెంచితేనే మంచిదా? తగ్గితేనే మంచిగా ఉంటుందమ్మా. ఇంకేమైనా చెప్పాలనుకుంటారా సర్కార్కు? బస్సుల గురించి కానీ సీట్ల గురించి కానీ? అమ్మ బస్సులో మొగోళ్ళకి అసలు సీట్లే దొరికాయి. ఈ ఆడవాళ్ళు మొగోళ్ళు కూర్చొని జాగాలో ఆడవాళ్ళు వచ్చి లేవట్టేస్తారు. ఇన్నారు కదా పబ్లిక్. మహిళలకేమో ఉచిత బస్సు పథకం పెట్టి మొగోళ్ళకి మాత్రం ఛార్జీలు పెంచుకుంటూ పోతే ఎట్లనని చాలా మంది గరమవుతున్నారు. ఇక ఈ ఉచిత పథకం కూడా మహిళలందరికీ కాకుండా నిజమైన పేదలకే వర్తించేటట్టు చేయాలని అంటున్నారు. మరిగా ఈ సర్కార్దైనా ఏం పద్ధతి చెప్పుండ్రి? అందిన కాడికే కాలు చాపుకోవాలి కానీ కుడి చేతికి ఇచ్చి ఎడమ చేత గుంజుకున్నట్టే చేస్తే ఎట్లన్నట్టు? ఇప్పటికైనా దీని మీద ఏమన్నా ఆలోచన చేస్తారో ఏం కథనో చూడాలి. మరిగా అంతన్నారు ఇంతన్నారు ముంత మామిడి పండన్నారు. ఆఖరికొత్తే అంత ఉత్తి కథే అవుతుందో. చదువుకునే పొలగాండ్లకు కూడా నిమ్మలం లేకుండా పోతున్నదోల్లా ఈ సర్కారోళ్ళు చేయంగా. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవట్లా మొన్నట్లా బీటెక్ కాలేజీలు బంద్ పెట్టిండ్రు కదా. ఇక ఇప్పుడు ప్రభుత్వం తనిఖీ చేయంగా చిన్న పౌరులకు కూడా చింతలు తప్పుతలేవు. ఇంతకీ సర్కారోళ్ళు మల్లెంగాన కార్యం వెలుగబెట్టిండ్రనే కదా మీ డౌట్ అనుమానం. ఇక ఆలస్యం ఎందుకు, ఓ నజరైండ్రి మీరే. బడి బయట నిలబడ్డ గీ బుడ్డ పొరగాన్లను చూడుండ్రి. సూచిరాత రాయబోతనో హోంవర్క్ చేయలేదనో టీచర్లు గిట్ల శిక్షేసిండ్రనుకునేరోల్లో లే. ఇది ఇలా అయ్యవలు ఓట్లేసి గెలిపించిన పాలకులు తెచ్చిన పరిస్థితి. లోపట తోటోళ్ళంతా ముద్దుగా చదువుకుంటాంటే మేమెందుకు ఇట్లా బయట నిల్చున్నామా అనే ముచ్చట కూడా తెలియదు వీళ్ళకి. ఇంతకీ ముచ్చటేందంటే పాత సర్కారోళ్ళు తెచ్చిన బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద కార్పొరేట్ బడుల్లా చదివేటి పొలగాన్లు వీళ్ళంతా. అసువంటి కార్పొరేట్ బడులకు 2 ఏళ్ల సంధి బిల్లులు పెండింగ్ పడ్డది సర్కారు. గవర్నమెంట్ బడులంటే ఎట్లనో అట్లా నడిపిస్తున్నారు గాని ఫీజులు కట్టకుంటే కార్పొరేట్ బడుల్లో ఆగుతారా? ఆగలే. బిల్లులు 2 ఏళ్లు పెండింగ్ వడంగల్నే ఇగో ఇట్లా చదువు చెప్పుడు బంద్ పెట్టి పొలగాండ్లను బడి బయటికి ఎలగొట్టిండ్రు. ఎలగొట్టుడు కాదు, అసలుకు బల్లెకే ఓనియలేదటనంటే ఎంత పాపమున్నది చూడుండ్రి. నల్గొండ జిల్లాల జగిత్యాల జిల్లాల జరిగింది ఇట్లా. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇసొంటి బడులన్నిట్లా గిదే పరిస్థితి అవుతుంది పాపం పొలగాండ్లకి. ఓ పక్క ఎండలు లగాంచి కొడతాంటే శిక్షేసినట్టే బడి ముంగట నిలబడ్డరు బడి పొరలంతా. బకాయిలు ఇర్దలు చేస్తేనే స్కీమ్ కింద చదువులు చెప్తారట, లేదంటే కేల్కతం దుకాణం బంద్ అనేటాలకు అయ్యవలు అయ్యో రామ అనే కాడికొచ్చింది కథిప్పుడు. ప్రైవేటు బడుల పెద్దలంతా కలిసి చెప్పేటాలకు ఈ పథకం కింద చదువు చెప్పే అన్ని కార్పొరేట్ బడుల్లా గిదే పరిస్థితి మోపైంది ఇప్పుడు. ఇక అయ్యవలు పోయి అడిగితే ఇగో గిట్లా అంటున్నారట. ఇన్నరా సర్కారు మంచిగానే ఉన్నది, కార్పొరేట్ బడులు మంచిగానే ఉన్నారు. నడిమిట్ల పోరగాండ్ల అయ్యవ్వలు పోయి పెండింగ్ బిల్లులు ఇర్దలు చేయమని మాట్లాడాలన్నట. ఎట్లున్నది చూడుండ్రి కథ. సీఎం రేవంత్ సారు చేతులనే విద్యాశాఖ ఉన్నది కాబట్టి జరాటో పారు చూడుండ్రి సారు అని అయ్యవ్వలు కోరుతున్నారు. ఇగట్టు విద్యార్థి సంఘాల నాయకులైతే విద్యాశాఖను ఉద్ధరిస్తున్నానని చెప్పే ముఖ్యమంత్రి కనీసం పిల్లలు చక్కగా చదువుకునే పరిస్థితి కూడా లేకుండా చేస్తున్నాడని మస్తు కోపానికి వస్తున్నారు. మరి పైసతోటి పని కాబట్టి సర్కారోళ్ళు ఏం చేస్తారో చూడాలిగా. రాష్ట్రమంతా నీళ్లకు కొదువేలేదుల్లా. వానలు వరదలొచ్చేదాకా దంచటాలకు భూగర్భ జలాలు పాతాళంకెంచి భూమండలం మీదికొచ్చినాయి. షెడ్లు అలుగులలుగుతున్నాయి. ఎవుసం బాయిలల మీదికెళ్లే నీళ్లు ముంచుకునేటట్టు నిండినాయి. తాగు సాగు నీళ్లకు ఏడగింత డోకా లేదు. కానీ నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ అడవుల దిక్కు కాలి బిందెలతోని రోడెక్కిండ్రు. అన్నలు అక్కలు ఇక ఆలస్యం ఎందుకు, వచ్చి కూర్చోండ్రు మళ్ళా. ఖాళీ బిందెలతోని ధర్నాల కూసోవలసి వస్తుందని, యూరియా కోసం లైన్లల్లా చెప్పులు పాస్బుక్లు పెట్టాల్సొస్తుందని, కరెంటు కోసం అర్ధమరాత్రులు పొలాలకు పోవాల్సి వస్తుందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఏ గడియలన్నాడో గాని ఒక్కొక్కటి బరాబర్ అవుతున్నాయోల్లా. రాష్ట్రమంతా సరిపోను వానలు దంచి తాగు సాగునీళ్లకు తిప్పలు ఉండదనుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏలువడిలా అధికారులు లీడర్లు పనితనం చేయంగా గుక్కడి నీళ్ల కోసం అమ్మలక్కలు తిప్పలు పడే పరిస్థితి వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి కాడ చెంచు కాలనీల తాగేటందుకు బిందెడు నీళ్లు దొరుకుతలేవని ఊరోళ్లంతా శ్రీశైలంపట్నం హైవే మీద బండ్లు పోకుండా అడ్డం కూస్తున్నారు. రెండు వారాలు పండుగ పూట కూడా మాకు నీళ్ళు లేవు.
పొద్దుగుకి పనికి పోయి వాన వస్తే వాన నీళ్ళతోనే మేము తాగుతున్నాము. మాకు నీళ్ళు అసలు మాతో ఓట్లు వేపించుకుంటారు చెంచాలతోని. మా చెంచు కాలనికి గిన్నె నీళ్ళు పండగలకి కరెంట్లకి బుగ్గలు వేస్తే మా చెంచు కాలనికే బుగ్గలు వేయారు సార్. మేము అడుగుతా కొట్లాటకు వస్తారు. ఎవరైనా మా దాంట్లో మగపిల్లలు అడుగుతా వాళ్ళని తననీకి వస్తారు. మీ ఎందుకురా మీకు గుడ్డ అది కరెంట్ అట్లా అని మాట్లాడుతుండ్రు సార్. మాకు అసలు నీళ్ళు అసలు పట్టించుకుంటలేరు. మేము పొద్దుగుకి పనికి పోవాలా, మా చూపాసం పిల్లల్ని పండబెట్టుకోవాలన్నా సార్ నీళ్ళు లేక. 2 బోర్లు ఉంటాయి, 2 బోర్లు కూడా నాశనం చేసి ఎవరు పట్టించుకుంటలేరు. ఆ బోర్లను చెంచుకాలనే 2 బోర్లు ఉన్నాయి. అందులో మోటార్లు పడ్డవని అవి తీస్తలేరు, వాళ్ళు పట్టించుకుంటూ లేరు. ఓట్లకైతే ఉరుకొస్తారు. గంతే అక్క, లీడర్లు అంటే ఓట్లు అప్పుడు వస్తారు. ఊకోకొస్తే పెట్రోల్ ఖర్చు నువ్వు ఇస్తావా ఎట్లా? 2-3 రోజులు నీళ్లు బంద్ అయితేనే చాలా తిప్పలైతది. అసొంటిది వీళ్ళకు నెల రోజులకించి మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవట. పండుగ పూట కూడా నీళ్ల కోసానికి తిప్పలు పడ్డారట. పంచాయతీ సెక్రటరీకి అటుపంటి లీడర్లకు చెప్పినా గోడకు చెప్పినట్టే అవుతున్నదట. చెంచులని చిన్న చూపు చూస్తున్నారు తప్ప పట్టించుకునేటోళ్లే కరువైనరట. ఇక ఇట్లయితే కలవదని కాలి బిందెలతోని రోడెక్కిండ్రు చెంచుకోవాలని జనాలు. తొవ్వకు అడ్డం కూర్చొని నీళ్లు కావాలనని జంగు చేసిండ్రు. పోలీసోళ్ళొచ్చి సముదాయించినాక లేచిండ్రట. గాని అధికారులదైనా లీడర్లదైనా ఏం పద్ధతి చెప్పుండ్రి? నెల రోజుల సంధి గోసపడుతున్నారంటే అటు దిక్కున్న అధికారులు డ్యూటీలు చేస్తున్నట్టా ఇంకేమన్నా చేస్తున్నట్టా? రేవంత్ అన్న ప్రజాపాలనలా ప్రజలు బిందెడు నీళ్లు దొరకక గోసపడుతున్నారే. జర్రంత జల్దిన తిప్పలు తీర్చి పనులు చేసుట్లా కాంగ్రెస్ వాళ్ళ ముంగట కర్మపాటలు తక్కువ అనేటట్టే చేయబట్టినరోలా కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్. అంగట్ల అన్ని ఉన్నా అల్లుని నెత్తి మీద శని అన్నట్టే తయారైతున్నదోలా సర్కారు బడుల పరిస్థితి. భావి భారత పౌరులను తయారు చేసే సర్కారు బడులను అధికారంలో ఉన్నోళ్ళు చిన్న చూపు చూసుడు ఆనవాయితీ అన్నట్టే ఫీల్ అవుతున్నారు. ఓటు హక్కు లేదని రేపటి పౌరులను గుర్తిస్తూనే లేరు లీడర్లు. అట్లా వాళ్ళ సమస్యలను వాళ్ళే తీర్చుకుందామని పల్కవట్టి రోడెక్కిండ్రు నేటి బాలలు. మరి వాళ్ళకి ఎందుకింత గోసొచ్చిందో వాళ్ళనే అడుగుదాం పాండ్రి. ఆరరే చిన్న పిల్లగాళ్లకు పెద్ద సమస్య వచ్చింది కదా. పలుకలనే ప్లకార్డులు చేసిర్రు. చిట్టి కుతికెలతోటి సీఎం సారు చెవుల పడేటట్టు నినాదాలు చేసిర్రు. చిన్నలు అసలుకే వెనకమర్ల పోలీసులున్నారు. మరిట్లా కలెక్టర్ తోవకు అడ్డం పడ్డరో అంటే భారతీయ న్యాయ సంహితలున్న చట్టాల ప్రకారం అధికారుల తోవకు అడ్డం పడ్డారని శిక్షలేసి కోర్టుల చుట్టూ తిప్పుతారు. అడ్డం అద్దుగాని బందుకొచ్చి ఏం కావాలనో చెప్పురా వైషో. మాకు ఒక టీచర్ కావాలి. మాకు చదువు లేక మేము బాధపడుతున్నాం సార్. మాకు చదువుకోవాలని ఎంతగో ఆశ అనిపిస్తుంది సార్. మాకు కలెక్టర్ గారు దీన్ని చూసి స్పందించాలి సార్. టీచర్లు స్వేటించాలి సార్. అగో గీదన్నమాట అసలు ముచ్చట. సర్కార్ బడికి సార్ కావాలని మైబాద్ కాడున్న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముంగట బడి పిల్లగాన్లు పలకల మీద వాళ్ళ కష్టాలు రాసి తీరువురని జంగు చేసిర్రు. ఎద్దున్నోనికి బుద్ధుండదు, బుద్ధున్నోనికి ఎద్దుండదన్నట్టు మైబాద్ జిల్లా బయ్యారం మండలం మొట్లగూడెం కాడున్న సర్కారు చిన్నబల్లె చదువు చెప్పే సార్లు లేరట. ప్రజాపాలన ఏలుబడిలో బడి చదువులను బ్రైట్ ఫుల్ చేస్తారని సీఎం రేవంత్ అన్న శపథం చేసిండు కదా. చేసినట్టే ఆచరణలో చూపెడదామని ఏండ్లకేంచి మూతబడ్డ బల్లని తెరిచిండు. ఇక దీంట్లో మొట్లగూడెం కాడున్న చిన్నబడిని కూడా తెరిపించిండు. బడి మంచిగానే ఉన్నదని ఊరోళ్ళు కూడా ముంగటబడి 20 మంది పిల్లగాన్లు బల్లెకచ్చేటట్టు చేసిర్రు. కానీ ఈ బల్లెకచ్చినాక అసలు తిప్పలు షాలైంది. దీంట్లో చదువు చెప్పేటందుకు పంతులు లేరట. బడి డ్రెస్సులు ఇయ్యలేదట. పగటి బువ్వ వెడతలేరట. పట్టించుకున్న పాపాన ఓతలేరట. అటు దిక్కు విద్యాశాఖ అధికారులు అడిగితే పేర్లు ఎక్కించుకోవాలే, ఎక్కించుకునేదాకా సౌలతులు ఏం అందాయని చెప్తున్నారట. ఇక ఇదిట్లుంటే పిల్లగాన్లు బయట చదువుకోలేక ఈడ చదువురాక ఆగమైపోతున్నారు. ఆఖరికి విద్యార్థి సంఘాలలో ముంగటబడి జిల్లా కలెక్టర్ సార్కు గోడు చెప్పుకుందామని పిల్లగాన్లను తోలుకొని పోయిర్రు. అయినా పట్టించుకోకుంటే గట్టిగా జంగు చేస్తామని చెప్తున్నారు విద్యార్థి సంఘాలలో. సీఎం రేవంత్ అన్న సీటు కిందనే విద్యాశాఖ ఉన్నది కాబట్టి ఇయాలనో రేపో తక్లీఫ్ తీర్తాడు కావచ్చో చూడాలి. మరి ఓ రేవంత్ అన్న, నువ్వేదో ఏలుబడి చేసి ఏలుగబెడతావనుకుంటే నువ్వు మంది లెక్కనే ఏల్తే ఎట్లనే అని మస్తు నారాజుగా పట్టిరు మార్పు ముచ్చటిని ఓట్లు గుద్దిన ఈ పిల్లల తల్లిదండ్రులు. దసరా పండుగ వచ్చిందంటే అందరికి పండుగేనోళ్ళు. కొందరికి దుర్గమ్మ పండుగ, ఇంకొందరికి బతుకమ్మ పండుగ, ఇంకొందరికి అప్పాల పండుగ, కొందరికి సత్తుల పండుగ. ఈ దసరా పండుగ జరుపుకోవాలని ఇంటికి తాళం వేసి పట్నమిర్చి పల్లెబాట పడతారు చూసిండ్రా. అగో ఆలట్ల సంబరంగా పండుగ జరుపుకోవాలని ఇంటికి తాళం కొట్టి
పల్లెకు ఓవుడే ఆల్చాం. ఈ బట్టె వాజగాళ్ళకైతే ఇంకా పెద్ద పండుగే. ఇంతకీ ఎవలాలు వాళ్ళ కథ ఏందో చూద్దాం పాండ్రి. దసరా సెలవులయ్యాల మంది పనుల మంది ఉంటే మందిని ముంచే పనుల దొంగలున్నారు. అంతటేమో గాని ఆదిలాబాద్ జిల్లా ఈచోడ మండల కేంద్రంలో చిన్నగా రెచ్చిపోలే షోరుగాళ్లు తాళమేసిన ఇండ్లు గనవడుడే పాపం చీకట్ల శీఘ్రంగా గానేచ్చిరు దొంగతనాలు. అగ చూడుర్రి తాళాలేసిన ఇండ్ల కోసం చీకట్ల ఎట్లా షికారు చేస్తున్నారో. ఇలా వంగలేని మోకాలమ్మా నువ్వయ్యా. ఇచ్చోడ అశోక్ నగర్ ల ఇట్లా నజర్ పెట్టి రెండిండ్ల తాళాలు తెరిచి 17 తులాలు ఓ ₹1,00,000 మట్కరిచ్చారట. సీసీ కెమెరాలలో రికార్డ్ అయింది దొంగల పనితనం అంతా. కరెస్ట్ పండుగ పూట అయితే జనాల సందడి ఉంటది కదా, అందుకే పండుగ అయిపోగానే షాల్ చేసిరన్నట్టు. అయినా ఊరికి పోయిన పబ్లిక్ మీకు గా మాత్రం తెలియదానుల్లా. గట్ల దొంగల కోసం పెట్టినట్టు బంగారం పైసలు ఇంట్లో పెట్టిపోతారా? ఎంబడి పట్టుకొని పోరానుల్లా. మీరు కూడా వాళ్ళకి తగ్గట్టే ఉన్నారు పోరి. ఇక దొంగతనం జరిగిన ఇండ్లకు పోయి కేసు రాసుకున్నారు. ఆధారాలు తీసి దర్యాప్తు చేస్తున్నారట పోలీసోళ్ళు. గాని మరి ఎవలా అదృష్టం ఎట్లున్నదో చూడాలిగా. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచేయాల కదా, మరి పెద్ద మనిషి ఏ మిగ్రం ముంగటేసుకున్నాడు అరుచుకుందాం పాండ్రి. తాత ఏందయ్యాల్టి సంగతి? అల్లా అరే వెనకటేసు ఏడున్నారా? మాపటాలు అయినాక మా ఇంటి వెనక మర్రా మనం అందరం కలిసి మన పార్టీ మీటింగ్ పెట్టుకుందాం రారా అని అంటే అసలు మీరు అంతా ఏడబన్నారా? అరే కన్మస్కయ్య వాళ్ళు అవుతుంది ఒక్కడు ఇటు మొక్కన రాలే. అసలు ఏం చేస్తాను మీరు? ఏంది ఇంతంతనన్నా బాధ్యత పద్ధతి ఉన్నదా లేదా మీకు? అసలు ఈయన చెప్తే ఇంటి ముంగట వండే కుక్క కూడా లేవది. ఈయన పార్టీకి పెబ్బైనట్టు మందిని పిలుతాడు. ఓ తాత ఇవాళ ఈ మీటింగ్ తోనే వద్దలేదు ఇస్తావానే, వాటిని తీసుకురావా? అరే మీటింగ్ దేనికంటే వేంద్ర అలక దక్కువడా సర్పంచ్ ఎలక్షన్ దగ్గర పడతానే ఇవాళ రేపు అన్నట్టు ఉన్నది. మనం మీటింగ్ పెట్టుకొని మరి మన అభ్యర్థి ఎవరు ఏందనేది మనం చెప్పుకోవాలన్నా అద్దా. మంది పార్టీలో ఏమో మందిలో చెప్పుకొని మా సర్పంచ్ అభ్యర్థి ఈయన అని తిరగబట్టే, మనమేమో ఎవరింత వాళ్ళమే మలుచుకొని పండబడుతుంది. ఏందన్నట్టు అసలు మనకు బాధ్యత ఉన్నదా లేదా? ఎత్తా ఏంది సర్పంచ్ ఎలక్షన్ల గురించి మీటింగ్ పెట్టుకుంటాన్రా? అయినా అవి వాయిదా పడితే కావచ్చు అని మందందరూ అనుకుంటున్నారు కాదే. అసొంటి నీ అసొంటి పాచి మొక్క పొల్లు మాట్లాడుకునే మాటలు రా వారి. ఆ కేసు మీద వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు అయితే అది ఎగిరిపోయింది అట్రాంచడం. హైకోర్టులోనే చూసుకోపోయి గిడికెందుకు వచ్చిందో అక్కడ ఉండే అని అన్నారట. అందుకే ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతాయిరా. మన సర్కారు వెనుక అసలే అడిగేది మీరైతే రారి మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుందాం. అరే మనం తీర్మానం చేసుకొని గీ మనిషి సర్పంచ్ అభ్యర్థి అని చెప్పుకోవాలన్నా వద్దా? ఎవరింత వాళ్ళు మలుచుకొని పని చేయదన్నట్టు రారి జల్లి రారి. ఏందో పోయి అప్పటిసారి కుక్క కదా మురిగినట్టు మరుగుతాను. ఏందో ముచ్చటేదో చెప్పి ఇప్పుడు. ఎందుకా వార్త తెచ్చే కొలువు చేసుకుంటా ఊళ్ళో నీకు ఈ పెగ్గేలు అవసరమా అని చెప్పు. అవసరమా అంటే అధికార పార్టీ వాళ్ళమై ఉండి మా వాళ్ళని మేము గెలిపించుకోకపోతే ఎట్లుంటది చెప్పు? ఊళ్ళకి సర్పంచ్లను కూడా గెలిపించుకోకపోతే మా ఇజ్జత్ ఉంటుందా పోతుందా? ఎత్తులకు పై ఎత్తులు వేసైనా మళ్ళా మేము సర్పంచ్లు గెలుస్తాం. ఊళ్ళల్లో మా చెయ్యి పార్టీ జెండాని ఎగిరేస్తాం. చూడు నువ్వు ఎగిరిద్దు ముందుగా అలా మీ చెయ్యి పార్టీ సర్కారు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు పరచుంటారని అడుగుతాండ్రట జనాలు. అప్పుడు ఓట్లేసి రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పారు కదా, ఇప్పుడు కూడా మళ్ళీ మా చెయ్యి గుర్తుకు ఓటేసి ఊళ్ళల్లో పగ్గాలు కూడా అప్పచెప్పుర్రి. 6 గ్యారంటీలు ఏంది, అవసరమైతే ఇంకో 6 పెట్టి 12 గ్యారంటీలు అమలు పడతామని చెప్తాం గైతే. అంటే అప్పుడు 100 రోజులనే 6 గ్యారంటీలను అమలు పడతామని చెప్పిండ్లు కాదే, కాలేదా 100 రోజులు? అరే ఓ అల్కదక్కదానా, అప్పుడు కేసీఆర్ సార్ చేసిన అప్పుల సంగతి ఏందో మాకు తెలియక మా లీడర్లు అందరూ అడ్డగోలు హామీలు ఇచ్చిర్రు. ఇప్పుడు ఆ అప్పుల సంగతి తెలిసినాక ఏం చేయలేకపోతాను. అంతకంటే డబుల్ అప్పులు తెచ్చినా కూడా ఈ పథకాలు అమలు పరుచుడు వీళ్ళు అయితలేదు, మా వల్ల అయితలేదు. మరి ఏం చేయమంటాను? ఏ ఊక ముసలోడా, మందికి తెలిస్తే నవ్వుతారు. 10 ఏళ్లు పాలించిన కారు పాటోళ్ళు 2,80,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే అధికారంలోకి వచ్చిన 20 నెలలనే మీ చెయ్యి పార్టీ సర్కారు 2,20,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. ఇప్పుడు చెప్పేటందుకు ఏం లేవు. ఇంకా ముంగడ కూడా అప్పులు తీసుకొస్తూనే ఉంటాం. ఎవరేం చేసుకుంటారో చేసుకోరి. ఇప్పుడు మా లక్ష్యం అంతా కూడా సర్పంచ్ ఎలక్షన్లలో గెలవాలి. అవసరమైతే వాటి కోసం కూడా 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తాడు మా రేవంత్ సార్. ఎవరేం చేస్తారు చేసుకోరి. సరే చేతే చెయ్యండి. సర్కారు మీ చేతులు ఉన్నప్పుడు మీకు అడ్డు చెప్పేటోళ్ళు ఎవరు కానీ, ఇంతకీ ఓట్లకు పోయి ఓటర్లకు ఏం చెప్పి ఓట్లు అడుగుతారో అది చెప్పు. చెప్పేదేముంటది, మా చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపించేది ఉంటే సేవ చేస్తామని చెప్తాం.
ఒకవేళ మా చెయ్యి గుర్తుకు ఓటేయము అని అంటే ఇచ్చిన ఇంద్రమిన్లు గుంజుకుంటామని అంటాం, 200 యూనిట్ల కరెంటును కట్ చేస్తామని అంటాం, 500 రూపాయల గాజు బుడ్డికి అడ్డుపడతామంటాం, మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సును మంగళం పాడతామని చెప్తాం. గంతే. సిగ్గున్నదా జీడిగింజా అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదట. మాకు ఓట్లెత్తే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే ప్రయత్నం చేస్తా అని చెప్పుకోవాలి గాని ఇచ్చినే గుంజుకుంటా అని చెప్పుకున్నట్టందుకు సిగ్గులేదా ముసలోడా? మా సిగ్గు ఎగ్గుల గురించి ఏం చెప్పేందుకు నువ్వే వెతివే అలకదక్కువదానా? మమ్మల్ని గెలిపించేది ఉంటే అన్ని హామీలు ఇస్తామని చెప్తాను, వేయకపోయేది ఉంటే ఇచ్చినవి కూడా గుంజుకుంటామని చెప్తాను. మా ఊళ్ళో నడిచేది ఇదే. ఏం చేస్తావు నువ్వు? పోవాలి కదా అక్కదానా? ఏమో నువ్వు నాయబడి పడతాను ఏంది? అరే అరే ఓ రేంకటిగా ఎక్కడున్నారు రారా వత్తరారా? అరే మీరు రాకపోయేటాలకు ఇక్కడ ఊసుకనేది నాయబడి పడుతుంది రాయించడం, మీరు జల్లి రారి రాయించడం, అది లేనిపోని అన్ని గెలుపుతుంది నన్ను. ఉన్నది ఉన్నట్టంటే ఉల్కెక్కువ అన్నట్టు ఇచ్చేది ఇయ్యారట గాని నిలదీసి అడిగితే ముసలోనికి బాగా మండుతుంది. అరే నువ్వు ఆ కారు పాచోళ్ళ దగ్గర ఏమన్నా ప్యాకేజ్ గిత్త తీసుకున్నావా అనే? ఏమో గిత్త మాట్లాడుతున్నావు మా పాచికి వ్యతిరేకంగా. అలక తక్కువదానా, నీసుగండదానా, నీసు మొకందానా, మంది కొంపలు ముచ్చేదానా, మాచ మొకందానా? ఏయ్ నేను ఆడదాకా వచ్చిందనుకో మూతి పండ్లు రాలుతాయి ముసలోడా, మర్యాదగా మాట్లాడు. నీకే ఉన్నాయి అనే చేతులు నాకు లేవా? నాకు కూడా ఉన్నాయి అమ్మ. నేను దగ్గరకు వచ్చిన అనుకో నీ దౌడలు దగ్గరకు వస్తాయి అనుకుంటున్నాను. నీ సిక్కెంటికలను బట్టి కిందికి మీదికి కిందికి మీదికి కుదేసి గుద్దిండి అనుకో, ఆ ఊసిన సిక్కెంటికలతో నేను ఇంత తిరిగినాను కొనుక్కుంటా. ఇంతకన్నా అక్కడ కప్పదు. ఏ పో ముసలోడా, నీతోటి ఎవడు కొలుసుకుంటాడు గాని. చూసిండు కదా పబ్లిక్, సర్పంచ్ ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి కొన్ని ఊళ్ళల్లో ఓట్ల కోసానికి గిసొంతి ఇకమట్లే పడుతున్నారట సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకునేటోళ్ళు. అయినా సర్కార్ నుంచి వచ్చే పథకాలు కొందరికే వస్తాయి కాబట్టి వాళ్ళు మాత్రమే ఓట్లెత్తే గెలుస్తారా? ప్రజలందరి మద్దతు కావాలి. కొంతమందికి పార్టీలతోని సంబంధం లేకుండా చాలా మంది మద్దతు చేస్తారు కాబట్టి సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం చాలా వరకు పార్టీలను చూడకుండా మనుషులను బట్టే ఓట్లెత్తారు. చూడాలి మరి అప్పటి వరకు ఎట్లుంటుందో.